దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక చిన్న సైజ్ టమాటో, మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోంగూర అండి. నేను ముందు రోజే క్లీన్ చేసుకొని బాగా ఆయిల్లో ఉడకనిచ్చేసి దాన్ని మిక్సీకి వేసి నేను స్టోర్ చేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ బాక్సులకి అప్పుడప్పుడు అంటే అవ్వదు కదండి. ఎండు రొయ్యల్ని తోకలు అవన్నీ తీసేసి క్లీన్ చేసి నేను ముందుగానే చేసి వేడి నీళ్ళు వేసి కొంతసేపు నాననిచ్చానండి. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన పెట్టుకుందామండి. తర్వాత కడాయి పెట్టుకుందామండి. ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. రొయ్యల గోంగూరలో ఆయిల్ ఎక్కువ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఆయిల్ హీట్ అయిందండి. ఆవాలు కొంచెం, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయించుకుందామండి. ఆవాలు, జీలకర్ర వేగాయండి. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేగనిద్దామండి. కరివేపాకు కూడా వేసేసుకుందామండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నామండి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా అయిపోయిందండి నూనెలో. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అది చూడండి పైకి ఎలా తేలుతుందో. ఇది బాగా వేగాయండి ఆయిల్లో. తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసి కలుపుకోవాలండి. ఉప్పు, కారం వేసుకున్నామండి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేస్తామండి. ఆయిల్లో ఎలా ఉడుకుతుందో చూడండి. గోంగూర అలా ఉడికితే టేస్ట్ బాగా వస్తుందండి. అందుకనే ఆయిల్ మనం ఎక్కువ వేసుకోవాలండి. గోంగూర బాగా పీల్చేసుకుంటుంది ఆయిల్ని. ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే. ఫైనల్ గా మనకి రొయ్యల గోంగూర రెడీ అయిపోయిందండి. 2 minutes లో గోంగూర నుంచి సపరేట్ అవుతుందండి ఆయిల్. ఒకసారి ఉప్పు అన్ని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఫైనల్ గా మన రొయ్యల గోంగూర రెడీ అయిపోయిందండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.